పెట్టుకొని భగవంత దక్షిణాధికారం నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నాకు మళ్ళీ వచ్చినప్పుడు తోట దొరకాలని చెప్పి అక్కడ ఒక గులం పెట్టుకుంటా మరి కండపల్లి లోపల కూడా ఇంత దక్షిణాధికారము దాల్చిన మండలము పచ్చలింగాల కోట పరమేశ్వరి గుళ్ళు దానికి బొక్కల సిరి కూడా కచ్చిండే సిరి కూడా కచ్చిన కొడక ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు మనకి అటువంటి వంటినమ్మ మ్యారేజ్ కట్టిరు మ్యారేజ్ రోజునేమో అడవిలో ఉన్నది ఏమరా ఆ యొక్క పిల్ల పేరు నాకు తెలియదా ఈ పల్లె పేరు నాకు తెలియదా పిల్ల నేను ఏమంటా విలువాలే ఎట్లా వరకలే అని చెప్పి ఎట్లా వరకరిస్తుండు దేవరాజు మల్లయ్య రాధ మల్లయ్య మరి ఏ నడవడంగా ఊరి పేరు తెలియదాయే పల్లె పేరు తెలియదాయే మరి ఏడంతరాల రంగు మాల మీద మరి ఆడి బాల పేరు తెలియదాయే అని చెప్పి భగవంతుడు రాధ మల్లయ్య ఆ మాల కింద ఉండి మాల మీద ఉన్న పిల్ల
మనగా మేము కారణపడే లోపల అడుగులో ఉండే వాళ్ళము మరి అగ్గి కూరకు వచ్చిన చేయరాదమ్మా అగ్గి పుణ్యానికి ఉంది అనుకున్నావా అంటే ఎట్లున్నది మరి ధర ఉంది అగ్గికి ధర ఉంది అగ్గికి ధర ఉందా అగ్గికి ధర ఉందనంగా అమ్మ నీళ్ళదానము మరి అన్నదానం గొప్ప అగ్గిదానం గొప్పది అంటారు మరి అగ్గి అయ్యమ్మా అంటే అగ్గికి ధర ఉన్నది అంటున్నావు ఎట్లున్నది అగ్గికి ధర మేము అగ్గి అంటే మరి అగ్గి వేసినాక మనకి ఆ బూడి అయితే బుక్తాం తెల్లగా మనకి సున్నం అయితే గిసుండి గుల్లకురు పనులు చేసుకుంటే మనకి వాళ్ళకి అమ్ముకుంటాం మరి మనగా మా అగ్గి మా ఇష్టం మరి అత్తా నీ నోట్లే మన అయితే అగ్గి వేరు కావాలంటే మరి వరాలు ముత్యాలు కావాలంటున్నావా పైసా దేకో తమాషా దేకో అయితే పైసే దేకో తమాషా దేకో అంతే పైసలు ఇస్తే పని చేస్తాం అయ్యయ్యో బామా బామా గొల్లకెత్తి మరి లేకవనంగా మేము అడవి లోపల ఉన్న వాళ్ళము మరి మా దగ్గర ఏనాడు వరాలు ముత్యాలు లేకపోయే మరి వరాలు ముత్యాలు లేవు కదనమ్మా మేము కూడా మాడతా అసలే అగ్గేసే మర్యాద లేదా అయ్యో మరి లేకవనంగా మేము అడవి లోపల ఉండే వాళ్ళము కింద కొడతాం అలా పోయినా పాడు అయ్యా అగ్గి అసలే అగ్గి లేదా అయ్యయ్యో బామా బామా మరి గొల్లకెత్తి ఈ ఊళ్ళో ఉన్నవాడికి నమ్మచ్చు కానీ అడిగిపడి తిరిగే గుల్లకురువుకి నమ్మరాదు ఎందుకంటే మీరు అవ్వ మాత్రం ఏం లేదు మేము బతకొచ్చినాం మన్న వచ్చినామని ఈ షర్ట్ ఆ షర్ట్ తీసి మీద తల్లి బొంగనే ఆయనతో పడుతుంది మీదకి ఎత్తరాలు నమ్మద్దు అప్పుడే అయ్యా అజ్జివేరు కావాలంటే అజ్జివేరికి ధర ఉన్నది మరి లేకవనగా బామా అడిలోనే ఉండే వాళ్ళము మరి ఏనాడు వరాలు ముచ్చాలు లేవంటే అప్పుడు ఏనాడు రత్నం చేయమంటున్నది అయ్యయ్యో బాలుడా బాలుడా రాలోనే బాలుడా లేదంటే మరి ఏనాడు మనగా దుందులు మురుగులు అంటున్నావు దున్ను అంటున్నావు మరి ఆ దున్ను తీసుకెత్తమంటున్నావా తర్వాత చెప్తా గానీ ఫస్ట్ మనగా అగ్గి కావాలంటే ఏమన్నా ఇద్దరే అగ్గింది లేకపోతే వస్తుంది అసలు ఈ అగ్గి మరి లేకవనంగా ఏనాడు దున్ను కావాలంటే మరి నీకు దున్ను తీసుకెత్తా బిడ్డ మరి ఇప్పుడు నువ్వు అగ్గి వేరేసినావు అనుకో అక్కడికి పోయి ఏనాడు మన దగ్గర దున్ను కాల్చుకొని మేము అనుమానం చేసిన తర్వాత నీకు రేపు పొద్దుల దున్ను తీసుకెత్తా మత్తే చూసిన అత్తరు అమ్మ తెత్త పోంటారు మళ్ళీ అటే పోతారు అయితే రేపు అన్నది రూపం లేదంటవా అయితే రేపు అన్నది రూపం లేదు అయ్యయ్యో బాలుడా బాలుడా మరి లేకవనంగా నువ్వు ఏనాడు దున్ను తీసుకెత్తనంటున్నావా అని నువ్వు ఏనాడు నీ ఆపత్తికి ఏనాడు అగ్గి వేరు ఉండబోతావు రేపు పొద్దుగా నువ్వు దున్ను తీసుకెత్తావంటే ఏమి నమ్మకము మరి తేనంటే ఏం నమ్మకం మరి నువ్వు దున్ను తీసుకురావాలంటే నీ చేతిలో ఉన్నది ఏమదంటే ఇది నా చేతిలో ఉన్నది గండ్రవాయి ఏమంటారు అయ్యా గండ్రవాయి ఉడికి పెట్టి అగ్గి వేరు కొంటపోయి నువ్వు దున్నేందో కాల్చుకొని నాకు ఒక టొప్పెడు జున్ను అంటున్నావు అది తెల్లగా ఉంటుంది అంటావు తింటే తీయ ఉంటుంది అంటున్నావు కాల్చుకుంటే కమ్మ ఉంటుంది అంటున్నావు అన్ని పండ్లు పొలాలు తిన్నా గానీ ఇప్పటికైతే జున్ను తినలేను గదొక్కటి తింటే నా జన్మ ధన్యమైతుంది ఆ వజ్ర గుడిపెట్టి అగ్గి తీసుకొని పో జున్ను కాల్చుకొని నాకు ఒక టొల్లు జున్ను తీసుకొని వస్తా అంటే మరి లేకవనంగా నీ గంట వాయిదా ఇక్కడ పెట్టినట్టుకుంటే రేపు రేపు కానీ 6 నెలలకే కానీ 3 నెలలకే కానీ నువ్వు ఏనాడు గంట వాయిదా కొరకన్నా నువ్వు దున్ను తీసుకొని వస్తావు అందుకొరకని ఇక్కడ గంట వాయిదా వదిలిపెట్టమంటావా కానీ బిడ్డ మరి గొల్లవాడేనాడు గొడ్డలు పెట్టే మర్యాద లేదు అసలే ఇప్పుడు ఉంపుడు మా ఇంట్లో ఉంపుడు అయ్యయ్యో అప్పుడు భగవంతుడు రారాధ వల్ల ఏమనుకున్నాడు ఏమరా గడ్డ వాయిదా మీద పెట్టకపోతుందంటే నాకు అగ్గి వేరే దొరకదట్లేదు అక్కడ భయం ఆకలాగనాలు చేరుకున్నాడు మరి ఏనాడు మరి మందాగం అయిపోతుంది అని చెప్పి ఏనాడు మల్లయ్య
ఏనాడు కూడా రత్నంగా తాను ఆ గంట వాయిదం ఏనాడు ఇక్కడ కుదబెట్టిండు అగ్గి వేరు తీసుకొని మళ్ళీ ఆ అగ్గి వేరు తీసుకొని మరి పోయేటప్పుడు అప్పుడు రత్నంగా ఏమంటున్నది అయ్యా నీ పేరేమన్నా అడిగేవరకల్లా నా పేరు నీకు ఎట్లా చెప్పాలి నా పేరు తప్ప చెప్తాను మల్లయ్యా నా పేరు ఏనాడు గిరిపుత్రులు చెప్పి పేరు తప్ప చెప్పాడు మల్లయ్యా నా పేరు అంటే మరి లేకమనగా నువ్వు అగ్గి వేరే ఇవ్వంటే మరి ఏనాడు గంట వాయిదా కుదబెట్టమన్నావు నీకు ఏనాడు పేరు నిజం చెప్పనా అని చెప్పి నా పేరు గిరిపుత్రుడు అమ్మా నీ పేరు మంచిగా ఉంది లవ్లీ పేరు మంచిగా ఉంటది సరే అగ్గి వేరేస్తున్నావా నీ మధ్యలో నా చేతిలో పెడితే నా అగ్గి తీసి నీ చేతిలో పెడతా ఒకప్పుడు భగవంతుడు రారాదా మల్లయ్యా జాగ్రత్త ఆంట ఇక్కడ వస్తుంది అంతేనా అప్పుడు లైటర్ ఉండేనా ఇక్కడ పెట్టి మల్లయ్యా అగ్గి వేరు చూస్తాను మల్లయ్యా చిన్నవారి దేవుడు అన్న భజన ఉన్నాడు అన్న భయన్న నేను ఇంకా బాగా పడిన దూరం పోయి అగ్గి తీసుకుని వచ్చినా అన్నయ్య దేవదేవుని మందరం పాలు రమ్మంటున్నావా నేను పాలు మళ్ళీ దేని మాటలు పడుకొని దేవదేవుని మందరం పోయి పాలు వింటావు ఇంటికి రా నేను పోయినా అనుకో అది 4 గాళ్ళు ఏం పలుకుతాయో అంటే అంటే అరే మందల పుట్టిన మందల పెరిగి గొర్రె అంత అంటే ఓడన్నా నోట్లు వస్తాడు గొల్ల కురుమల వాళ్ళు విన్నారు అనుకో గిల్లు అడుగు గిల్ల అందరిని అడుగు ఇప్పుడు పిండరాడు పోయి పిండితే తన్నదా అరే గొర్రెలంతా ఆగు సైజు సంతోషం ఏమని మీతో ఏమో లొల్లి పెట్టుకున్నా చెప్పురి ఇగో అది గొర్రెది అంతది అంతా
నా తప్పు ఉంటే కుక్క మీద నవ్వి నా మొక్క మీద కూర్చుని నీ ఎందుకు కూర్చుని అంటే అడుగు చూసుకొని పోతా అంతే అయితే నీతో కాదా అయ్యయ్యో కొడక భయ్యన్న మన లేక వరంగా శాతగానికి సవాలు ఎక్కువ చెల్లెల పైసలకు గీతలు ఎక్కువ మరి ఇంటికి నాలుగు శాత కాదు సవాలు ముండ కొడుకు అయ్యయ్యో భయ్యను నీతో ఏనాడు కాదు మరి లేక వరంగా నేనే మందలకు పోయి పాలు పెడుతున్నానే అయ్యో రాయ్యో వల్ల దేవుడు ఇప్పుడు నేను పాల్గొండినా నేను ఏనాడు అగ్గి వేరు తీసుకొచ్చిన మరి ఏనాడు పోరాని రాజ్యం పోయి ఊరు 12 అవడ రాని 12 అవడ అగ్గి వేరు తీసుకొచ్చి మందులకు వచ్చి ఆ మందు లోపల పాల్గొండినా ఈ ఒక్క పని చెయ్యి ఆ అగ్గి వేరు మీద జున్ను కాల్చి ఇక జున్ను కాల్చి కట్టెలేరు కదా ఇంకా కట్టలేరు కరాపు ఓడిపోయిండు కట్టెలేరు కదా నేను ఎందుకు నీ మాట పట్టుకుని ఆ జీలిక వల్ల పట్టుకుని కట్టెలేరు కదా మీరు పోయిండు అనుకో ముందే కాలం పక్క పాకులు పట్టింది ఆ జీలిక వల్ల కాలు అడ్డం పడితే వీడు ఆయన చచ్చిపోతాడు నేను మళ్ళీ కట్టుకొని పోవాలని మందలు కొట్టుకోవాలి వీళ్ళు ఎత్తుకోవాలి ఇట్లా యాల పెట్టే మళ్ళీ సైకోడు ఒప్పుకోడు అందుకనే నువ్వు పోయి మనకి ఏడుకొచ్చావు అనుకో కట్టెలు ఆ కట్టి ఇక్కడ ఒకతో వేసి కూర్చొని మంట పెడతాడు పోయి కాడ కూర్చొని మరి రోజు అయితే మన కట్లేరు కాచు జున్నుగాలు అంటావా అదే మరి ఇంకా 12 రావణ దూరం పోయి అగ్గి వేరు తీసుకొచ్చింది నువ్వే చెట్టు ఎక్కి చూసి అగ్గి జాలు చేసింది నువ్వే అగ్గి వేరు తీసుకుని వచ్చింది నువ్వే దేవదేవుని మందులో పోయి పాలు పిండింది నువ్వే జీరికవర్లు పడి పోయి కట్టెలకు వచ్చింది నువ్వే ఇప్పుడు కూర్చొని మంట పెట్టినా అంటే ఉప్పేసి పొత్తుకుంటున్నట్టు అయితే అన్న నువ్వే జున్నుగాలు నువ్వే ఎంత మొత్తం నువ్వే మొత్తం నువ్వే అప్పుడు భగవంతుడు రారాను వల్లయ్యా వంతుల పట్టదే వైకుంఠ ఫలము అని చెప్పేనాడు దేవరాదు వల్లయ్యా ఆ ఏనాడు మరి కట్టలు ఎరగచ్చి అగ్గివేరు తయారు చేసిన వల్లయ్యా అగ్గివేరు మీద నాడుతున్నా ఆ నిన్న మొన్నటి దిన వారం అందు ఏనాడు రోజానా మరి 3 డోళ్ళ పాలు విన్నారు మరి ఒక మాసానికి సగభాగము దొడ్డి పోతానికి అర్ధ భాగము కర్రబలు భయ్యన్న ఒక్క భాగము మరి మళ్ళీ ఒక్క భాగము అగో ఏనాడు తంగడి ఎట్టుకుందట మరి శంకర్ పేరు మీద ఒక్క ఏనాడు డోళ్ళ పెట్టుకున్నట మరి రోజాన 3 డోళ్ళ పాలు విండి మల్లయ్యా ఇయ్యాల 4 డోళ్ళ పాలు విండు 4 డోళ్ళ పాలు విండు అక్కడ ఏనాడు బొక్కలాసరి కూడా కాడ మరి అగ్గి వేరుపోయిన కాడ ఏనాడు రత్నంగి మరి జున్ను తీసుకురమ్మన్నది అని చెప్పి ఏనాడు రాదు మల్లయ్యా అగో ఏనాడు 4 డోళ్ళ పాలు విండు ఆ 3 డోళ్ళ ఏనాడు జున్ను ఆ ఏనాడు అనుభవం చేశారు ఆ మిగిలిన ఏనాడు డొల్ల చేసిండు ఆ ఏనాడు చాలు కొంగు కట్టుకోండు చాలు కొంగు కట్టుకొని అన్నామయ్యన్న ఇక మందలే పోదాం ఆవురా సరే ఇప్పుడు పంట చేసుకున్నాము డోలు పాలు తిన్నావు కాస్తున్నాము తిన్నావు అంతా అయిపోయింది అదేంటేమో లింగాల పైసలకు మూట కడుతున్నావు అది ఏంటది అయ్యో గిదా కట్టినావా ముళ్ళు అయ్యారా కట్టినావు మరి అంతే నిజమే అయితే నిన్నమన్నా కట్టుకోలేవు ఇలా కట్టుకునేందంటే అయితే అన్నామయ్యన్న మరి రోజాన 3 డోళ్ళ పాలు పెట్టినావు అన్న ఇలా 4 డోళ్ళ పాలు పెట్టాము మరి సారికోం కట్టుకునేందంటవా అయితే మనకు ఏనాడు మనకు అగ్గి వేరు అయిపోయింది మరి ఏనాడు మనం పోరు మందులు కొట్టుకొని పోతుంటే మరి ఏనాడు కొట్టాడు ఎండలో పెట్టాడు గారులో పోతుంటే అడవి లోపల మళ్ళీ మనకు అగ్గి వేరు దొరుకుతుందా మరి ఏనాడు మనకు మన అగ్గి వేరు దొరుకుతుందని చెప్పి మరి పగడి సర్దారు చెప్పి సారికోం కట్టుకున్నారా అన్న అబ్బా అన్న నువ్వు కాస్త దూరం పోయి అగ్గి తెచ్చినావు కట్టెలు తెచ్చినావు కాల్చినావు అందరు మరి ఎత్తున్నావు ఈ సతి నేను పోయినా ఏమవుతుంది ఈ సతి నేను పోతా అరే నీతో కాదురా అంటాం నేను ఈ సతి మోస్తనే
ఎట్లా పోతావురా? మరి దాకేనేమో. ఈ దెబ్బ కొట్టేసుకుంటా ఆ. ఈ దెబ్బ కొట్టేసుకుంటా అట్లా కాకపోతే కడుపులో వారేసి మోసుకొని పోతా కింద తొర్రబట్టి నాకు కూడా వస్తా. అంటే నాకు కూడా వస్తా అంటే దెబ్బకి అయ్యయ్యో, ఎప్పుడు చెప్పకపోతేనేమో రారాదు వల్లయ్య. మరి లేక వనంగా వీడి ఏనాడు వనంగా చెల్లెని పైసలు గీతలు ఎక్కువ, మరి ఏనాడు వనంగా శాతగాడికి సవాలు ఎక్కువ. వీరితో ఏనాడు చెప్పే అన్నా భయన్న అయ్యో రారో రే భయన్న రామ అయ్యో రారో రే భయన్న రామ అయ్యో కారన్న భయన రామ రామ అగ్గి కోరక ఓసుంటే రామ రామ అగ్గి కోరిన కాడ భయన్న అయ్యో హరి బాల ఉన్నదే రామ రామ అయ్యో హరి బాల ఉన్నదే రామ రామ అయ్యో రారో రే భయన్న రామ రామ దక్షిణాది కాండం దారతీర మండలం లోపల వంశలింగాల పరమేశ్వరి కుల లోపల అది బొక్కల తిరుకోట ఆ బొక్కల తిరుకోట మీద ఆడపాలభద్రం